హలో! వెల్కమ్ టు మై ఛానల్ జిందగీ. మన 'కుకింగ్ విత్ లవ్డ్ వన్స్' అనే సీరీస్‌లో ఈరోజు ఒక స్పెషల్ పర్సన్ దగ్గరకొచ్చినాం. మా పెద్దక్క. అక్క చాలా యూనిక్ అండ్ స్పెషల్ రెసిపీ చేసి పెడతదంట. ఫస్ట్ అక్కని ఇంట్రడ్యూస్ చేస్తాను. రండి. ఇదో మా అక్క భవాని. ఈ అక్క వీడియో కోసం మేము 3 మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం. 3 మంత్స్ నుంచి మాకు నిన్నే కాల్ చేసి రమ్మని చెప్పేసింది. సో చాలా దూరం నుంచి అక్క మంచి రెసిపీ చేసి పెడతా అంటే ఇక్కడి వరకు వచ్చినాం. సో అక్క ఏం రెసిపీ చేసి పెడుతుంది, అది ఎక్కడి నుంచి తను నేర్చుకుంది, అవన్నీ మనం అక్కని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. అక్క చెప్పు, ఏమి ఏం ఏం చేసి పెడుతున్నావు ఇప్పుడు మా కోసం, మా హాయ్ ఆడియన్స్ లత. కోసం? హాయ్ లత, నేను చికెన్ మజ్బూత్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను. అది అరబిక్ డిష్ అన్నమాట. నేను చూసి నేర్చుకున్నాను. అది చాలా సార్లు చేశాను, బాగుంది. అందుకనే ఈసారి మీకు ఆ డిష్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నువ్వు చేసే ఈ రెసిపీకి అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయా? ఓకే, రెడీగా ఉన్నాయి. చూసేసామా మరి? ఓకే, ఫస్ట్ డైరెక్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తావా లేదంటే ఇంగ్రీడియంట్స్ చెప్తావా? ఫస్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయమన్నా స్టార్ట్ చేద్దామా? ఓకే, ఒక్కొక్క చెప్పకుండా ఇంగ్రీడియంట్ చేస్తానులేండి. ఓకే, ఇంగ్రీడియంట్ ఫస్ట్ చికెన్ ఇలా పీసెస్ మాత్రం అంటే పెద్ద పెద్దగా ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, పెద్ద పెద్ద పీసెస్. ఇలా ఇది ఉండాలి. చూస్తుంటేనే డిష్ అదిరిపోయేటట్టు అనిపిస్తుంది ఈ పీసెస్ చూస్తుంటే. చూద్దాం అక్క. నెక్స్ట్ ఇది ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాను నేను. ఇది ఓకే, ఆల్రెడీ నేను ఇది ఫ్రైడ్ ఆనియన్ చేసుకున్నాను. ఈ ఆయిల్ వేసుకోవచ్చు. చికెన్ రైస్ కావాలి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉండాలి. ఇందులో బటర్ వేసుకోవాలి. ఇలాచీ వేయాలి. ఆల్రెడీ ఇది మనము స్పైసీ పౌడర్ ఒకటి చేసుకుంటాం కాబట్టి ఎక్కువ అవసరం లేదు. ఒక 10, కొంచెం హాఫ్ టీ స్పూన్ సాజీరా, కొంచెం ఫ్లవర్ కూడా వేసుకోవాలండి. ఇది ఆనియన్ నార్మల్గా కట్ చేసుకోవచ్చు అండి. పచ్చిమిర్చి ఒక 4 వేసుకుంటే సరిపోతుంది. ఓన్లీ ఒక 2 పొటాటోస్ ఈ సైజులో కట్ చేసుకోవాలి. పెద్ద సైజులో ఒక పెద్ద ఆనియన్ అది పొటాటో ఉంటే అది 4 పీసెస్ సరిపోతుంది. గింజలు తీసేసిన నిమ్మకాయలు వేసుకోవాలండి. అలానే వేసేసుకోవాలి. 2 పీసెస్. ఒకటి డ్రై నిమ్ము కూడా వేసేసుకోవాలి. ఒకటి పచ్చి వేయాలి, ఒకటి డ్రై. మన దగ్గర డ్రై ఉంటే అక్కడ డ్రై వేస్తారు అరబిక్ లో. మన దగ్గర డ్రై దొరకదు కాబట్టి నేను ఒక డ్రై వేసాను, ఒకటి పచ్చి వేసాను. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. కొంచెం ఫ్రై కానివ్వాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. అక్క ఇప్పుడు ఇవన్నీ వేస్తున్నావు కదా, ఇది ఎంత రైస్ కి నువ్వు క్వాంటిటీ ఇది తీసుకునేది? ఇది నేను 1 kg పావు తీసుకున్నామా. 1 kg పావు తీసుకున్నా. 1.5 చికెన్ అంటే కేజీ పావు రైస్ తీసుకున్నాను. 1.5 చికెన్ తీసుకున్నా. ఓకే, దానికి ఇప్పుడు ఇదంతా ప్రిపేర్ చేస్తున్నావు. ఓకే, ఇప్పుడు ఇది ఎంత సేపు బాయిల్ అవ్వాలి? ఇప్పుడు నువ్వు వేసినవి అన్ని ఎంతసేపు? ఒక 5 minutes అంతే. ఓకేనా? ఒక 5 minutes. సాల్ట్ వేసుకోవాలి. టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి. కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి. చూస్తుంటేనే చాలా కలర్ఫుల్ గా అనిపిస్తుంది ఇప్పుడే. ఇంకా అందులో అసలు చికెనే రాలేదు కానీ ఇప్పుడే కలర్ఫుల్ గా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. జస్ట్ కొంచెం ఒక 5 minutes ఫ్రై కాగానే మనం ఈ చికెన్ పీసెస్ ఇలా వేసేసుకొని కలుపుకోవాలి. మొత్తం మనం తీసుకున్న చికెన్ మొత్తం వేసేయాలి. మొత్తం వేసేసేయాలి.
మనము చికెన్ వేసుకున్నాక కొంచెం కలుపుకొని ఒక 10 మినిట్స్ ఇది ఫ్రై కానివ్వాలి. అంటే ఇది మొత్తం దీంట్లో కలిపినాక అప్పుడు ఒక 10 మినిట్స్ వదిలేసేయాలి. 10 మినిట్స్ వదిలేసేయాలి. అంటే అంటే మూత పెట్టేయాలా దీనికి? క్యాప్ వేసేసేయాలి. ఓన్లీ 10 మినిట్స్. అంటే దాంట్లో ఉన్న వాటర్ అన్ని రావాలి పైన. అంతే. కొంచెం 10 మినిట్స్ అయ్యాక రైస్ వాటర్ వేసేసేయాలి. 10 మినిట్స్ కుకింగ్ తర్వాత ఎట్లా ఉందో ఒకసారి చూడండి. నిజంగా చాలా కలర్ఫుల్ గా అనిపిస్తుంది కదా. స్పెషల్ మసాలా అండి చికెన్ మజ్బూజ్కి ఒక 1.5 టీ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది స్పెషల్ మసాలా అన్నావు కదా అక్క. అవును. ఈ స్పెషల్ మసాలాలో మరి ఏమేమి వాడినావు మాకు చెప్తావా, లేకపోతే అది ఓన్లీ మీ సీక్రెటేనా? పర్లేదు, ఒక 2 చెప్పను. ఒక 2 చెప్పారంట. అమ్మో, చాలా సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారు. సరే, ఇంగ్రీడియంట్స్ ఏమేమి వాడిరు చెప్పండి. ఇలాచి, లవంగ, సాజీరా, చెక్క, మిరియాలు. ఓకే, అంతే. ఇంకొకటి 2 ఇంగ్రీడియంట్స్ ఇంకా వేరే వేసిన. 2 ఇంగ్రీడియంట్స్. ఇందులో కారం పొడి వెయ్యము, ఈ మసాలాతోనే. దీంట్లో కారం ఏం లేకుండా ఓన్లీ ఆ మసాలాతోటి డిష్ మొత్తం కంప్లీట్ అయిపోతుందంట. సో ఆ మసాలా క్రాక్ చేయడానికి ఎంత టైం పట్టిందో మరి, అందుకనే మనకు ఆ సీక్రెట్ చెప్పట్లేదు. సో అక్క, ఒకటి ఇప్పుడు నువ్వు యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నా అంటున్నావు కదా ఈ డిష్, కానీ యూట్యూబ్ లో ఈ మసాలాలు ఇంతేయాలి ఇంతేయాలి అని వాళ్ళు ఏం చెప్పారు కదా. వాళ్ళు చెప్పలేదు. మరి నువ్వు ఒక అందాజతో ఒక మసాలా నేను ప్రిపేర్ చేసుకున్నా. ఓకే. నార్మల్ గా నేను ఫుడ్ కుక్ చేస్తే అందరికి నచ్చుతుంది కాబట్టి నా ఓన్ గా ప్రిపేర్ చేస్తాను. ఓకే ఓకే. అయితే నువ్వు ఇందాక చెప్పినావు కదా ఫస్ట్ మీ బాబాయ్ ఇది టేస్ట్ చూసిండని. ఫస్ట్ డిష్ టేస్ట్ చూసినప్పుడు ధీరజ్ ఎక్స్పీరియన్స్ ఎట్లుండే? బాగుండే, సూపర్ ఉంది మమ్మీ, నెక్స్ట్ టైం చెయ్యి అని అంటుండే. అయితే ఫస్ట్ టైం కి సెకండ్ టైం కి నువ్వు ఏమైనా చేంజెస్ చేసినావు? మళ్ళీ రెసిపీలో సేమ్ అదే రెసిపీ కంటిన్యూ చేసిన. కొన్ని వెజిటేబుల్స్ వాళ్ళు క్యాప్సికమ్ వేస్తారు, క్యారెట్ వేస్తారు, నేను పొటాటో వేసిన. ఇష్టం వెజిటేబుల్స్ కూడా మనం ఇష్టం యాడ్ చేసుకోవచ్చు, ఎక్కువ బాయిల్ కానియొద్దు అనమాట. అదనమాట ఈ రెసిపీ. చాలా కష్టపడి అక్క అయితే క్రాక్ చేసింది అనమాట. దాంట్లో ఏం వేస్తే బాగుంటుంది, ఎట్లా వేస్తే బాగుంటుంది అంటే ఎవ్రీ టైం మనం దాన్ని ఒక ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటే, ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉండాలి, ఎక్స్పీరియన్స్ కూడా చేస్తూ ఉండాలి. అప్పుడు మనకి ఏం తక్కువ పడింది, ఏం యాడ్ చేస్తే బాగుంటుంది అని ఆ రెసిపీని మనం ఇంకా బెస్ట్ చేయొచ్చు. సో అక్క నుంచి మనం నేర్చుకున్న ఈ రెసిపీలో మనం ఏం యాడ్ చేస్తే బాగుంటుందో మొత్తం కంప్లీట్ అయినాక చూద్దాం. 4 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను, 8 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. అంటే ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్. 2 గ్లాసెస్ వాటర్. ఓకే. అంటే రేషియో వచ్చేసి 1:2. అంతే, 1:2 రేషియో. బాస్మతి రైస్ అంతే ఉంటుంది. అంటే అక్క రైస్ ముందే కడిగి నానబెట్టిన వాష్ చేసి పెట్టుకున్నాను, ఒక ½ అవర్ అది నాననివ్వాలి. తర్వాత ఇది ఒక 10 మినిట్స్ అంతా 10-12 మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది చికెన్. ఇప్పుడు ఈ వాటర్ యాడ్ చేసినావు కదా మనం 1:2 రేషియోలో, అంటే 1 రైస్ 2 వాటర్. ఇప్పుడు నేను చేసే రైస్ కి అయితే 1+2. 1:2 కదా. అయితే ఇప్పుడు ఇది బాగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయినాక నెక్స్ట్ బాయిల్ అంటే ఒక 10 మినిట్స్ అంతే. 10 మినిట్స్ బాయిల్ 10 మినిట్స్ సరిపోతుంది. 10-12 మినిట్స్ బాయిల్ అయ్యాక చికెన్ తీసేసి అది వాటర్ది కొంచెం జాలి గిన్నెలో వడబోసుకోవాలి. అయితే ఇప్పుడు ఇంత మంచి రెసిపీ మాకు చేసి పెడుతున్నావు కదా, అయితే నీకు ఇష్టమైన రెసిపీ ఏంటి మరి? నీకు బాగా ఇష్టం, నాకు ఇప్పటికిప్పుడు ఇది తినాలనిపిస్తుంది అని అనిపించే రెసిపీ ఏంటి? నేను ఏం తింటానంటే బెండకాయ ఫ్రైస్ ఎక్కువ ఇష్టం నాకు. కర్రీస్ నాకు ఇష్టం ఉండదు, నేను ఇప్పుడు కూడా తినను. ఫ్రై అన్నమాట. ఫ్రైస్, ఓన్లీ ఫ్రైస్ మాత్రమే తింటాను. ఆ ఫుడ్ ఉంటే మాత్రం కొంచెం రైస్ అన్న తినగలుగుతా, కానీ ఇంకా ఉంటే ఇష్టపడను నేను. అయితే బాగా ఇష్టమైన కర్రీ అంటే ఇప్పుడు మైండ్ లోకి రాగానే ఎంబడే తింటా అనే రెసిపీ ఏంటి?
అట్లా అంటే లేడీస్ ఫింగరే. లేడీస్ ఫింగర్. వెజ్ లో లేడీస్ ఫింగర్. లేడీస్ నాన్ ఫింగర్. వెజ్ లో నాన్ వెజ్ లో ఏం చేస్తానంటే చిన్న చిన్న పీసెస్ చికెన్ దాంట్లో కొంచెం పెప్పర్ వేసేసి సాల్ట్ వేసి అది ఓన్లీ ఫ్రై అంతే. ఓన్లీ ఫ్రై, దాంట్లో అంతే. కారం అది ఏం ఏం వేసుకోను, ఓన్లీ పెప్పర్ వేసుకుంటాను. మంచి మంచి రెసిపీస్ చెప్తుంది. చెప్తుంటేనే వాటర్ వస్తుంది. ఓకే, మరి మీ పిల్లలకు బాగా నువ్వు ఎక్కువ సార్లు చేసి పెట్టిన రెసిపీ? ఎక్కువ అంటే బిర్యానీ. బిర్యానీ, చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ. దమ్ బిర్యానీ. ఓకే. ఏ కర్రీస్ చేసినా బాగున్నాయి అంటారు, చికెన్ బిర్యానీ ఎక్కువ అందరికీ ఇష్టం అవుతుంది. అయితే సుక్కు నాకు చాలా సార్లు చెప్పింది. సుక్కు వాళ్ళ వదిన అనమాట, మెయిన్ వదిన, మేనత్త కూతురు. సుక్కు నాకు మెయిన్ వదిన మేనత్త కూతురు. అయితే సుక్కు నాకు చాలా సార్లు చెప్పింది ఏంటంటే, అక్క వాళ్ళ బాబు యుఎస్ లో ఉంటాడు, ఎప్పుడూ ఏదో ఒకటి చేసి పంపిస్తూనే ఉంటదంట. అట్లా నువ్వు ఎక్కువ టైమ్స్ చాలా ఇష్టంగా యుఎస్ కి చేసి పంపించిన డిషెస్ ఏంటి? డిషెస్ అంటే నేను తనకు అల్లం వెల్లిపాయ పేస్ట్ దగ్గర నుంచి పంపిస్తా కొరియర్ లో. అన్ని ధనియాల పొడి, అల్లం వెల్లిపాయ పేస్ట్, పల్లి పొడి, కరివేపాకు పొడి, చికెన్ పచ్చడి, లాస్ట్ టైం ఫ్రాన్స్ పచ్చడి పంపించిన, పసుపు పట్టించి, అన్ని కారం పట్టించి, అంటే అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ మనం ఏవైతే యూజ్ చేస్తామో ఆ ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్స్ నేనే చేస్తాను. సున్నుండలు కూడా నేనే ఫ్రై చేస్తాను. పప్పు నేనే ఇంట్లో మిక్సీలో పౌడర్ చేసుకొని జల్లించుకొని నేనే ఇంట్లో చేస్తాను. నేను బయట అసలు ఏమీ చెయ్యను. అయితే అసలు నేను మిస్ అవ్వడు ఎప్పుడు శశాంక్ ఇంకా? లేదు, మిక్చర్ కూడా నేనే ఇంట్లో ప్రిపేర్ చేస్తాను. బూందీ మిక్చర్ తనకు పంపించే అంతవరకు నేనే చేస్తాను. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ చెప్పాలి అక్క గురించి ఏంటంటే, మనకు యుఎస్ కి టైమింగ్ మనకు అందరికీ తెలుసు కదా. అక్కడ వాళ్ళకి అక్కడ మార్నింగ్ అవుతుంటే ఇక్కడ మనం పడుకునే టైం అవుతుంటది. ఎంత లేట్ అయినా సరే అక్కడ నుంచి శశాంక్ వీడియో కాల్ చేయగానే ఆయన మొత్తం డిష్ ప్రిపేర్ చేసే వరకు ఏ డిష్ ఎట్లా చేయాలి, ఏది ఎట్లా చేసుకోవాలి అని చెప్పేసి జస్ట్ వీడియో కాల్లోనే వంట మొత్తం నేర్పించిందంట. అది మొన్న మేమిద్దరం సేవకి వెళ్ళినప్పుడు నాకు అది చెప్పింది. నిజంగా చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే శశాంక్ అంత దూరంలో ఉన్న నియర్లీ 4 to 5 years అవుతుంది యుఎస్ వెళ్ళి. అప్పటి నుంచి ఇక్కడ రిటర్న్ రాలేదు. కానీ నాకు తెలిసి శశాంక్ ఎప్పుడు అమ్మని మిస్ అవ్వడేమో అనిపించింది కదా. అవును. నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళి 15 minutes అయ్యిందండి. ఇప్పుడు మనం చికెన్ తీసేసుకోవాలి. చికెన్ పీసెస్ 1 by 1 తీసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. ఓన్లీ చికెన్ లేదండి, ఓన్లీ చికెన్. ఒకవేళ ఆలు బాయిల్ అయితే తీసేసుకోవాలి, కానీ అది పెద్దగా చేసాం కాబట్టి బాయిల్ కాదు. చూసారా, చికెన్ ఉడికిపోయింది. ఆల్మోస్ట్ నాకు తెలిసి 50% ఉడికింది ఇది చికెన్. ఆలు కూడా కొంచెం బాయిల్ అయిందని తీస్తుంది. మళ్ళీ రైస్ ఉడకబెట్టేటప్పుడు వేద్దామంట. ఇది రైస్ లో నుంచి చికెన్ సపరేట్ చేసుకోవాలి. పొటాటో కూడా నేను తీసేసాను, బాయిల్ అయిపోయింది కాబట్టి. కొంచెం 50% ఇది పొటాటో కూడా బాయిల్ అయినట్టుంది. ఇది మళ్ళా మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని అప్పుడు తర్వాత రైస్ పైన పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే ప్రజెంట్ ఒక 50 to 70% ఉడికిన చికెన్ ని, ఆలుని, అన్నిటిని తీసేసుకుంది. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఒక 1/2 hour వాష్ చేసి నానబెట్టాను. ఇప్పుడు మసలే వాటర్లో ఇది వేసేసుకోవాలి. ఇలా వడగలే వాటర్ జాగ్రత్త. ఆల్రెడీ వాటర్ అంత క్వాంటిటీ అంతా చూసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఇంకేం వాటర్ అవసరం లేదు, చేంజ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇంకా సాల్ట్ అది మీరు టేస్ట్ చూసుకోవాలంటే ముందే టేస్ట్ సాల్ట్ ఇప్పుడు చూసుకోవచ్చు. ఇప్పుడు చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు రైస్ వేసాక చూసుకోవాలన్నమాట, చూసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు రైస్ని ఒకసారి కలుపుకొని టేస్ట్ చూసుకోవాలి. మనము రైస్ వేసుకున్న తర్వాత అది బాయిల్ అయ్యే వరకు, రైస్ అయిపోయే వరకు మనం చికెన్ ని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఆల్రెడీ పాన్ పెట్టాను, ఆయిల్ కూడా వేసుకున్నాను, హీట్ అయింది. ఇప్పుడు చికెన్ వేస్తున్నాను. ఒక్కొక్క ముక్క 2 ముక్కలు వేసుకోవచ్చు, ఒక 2 pieces వేసుకోవచ్చు.
రెడ్ షేడ్ వచ్చాక తీస్తే సరిపోతుంది. ఇలా కావాలి. ఆయిల్ మంచిగా ఫ్రై అయింది. ఇది డైరెక్ట్ మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసినాం కదా, ఇలా కాకుండా దీనికి కొంచెం ఉప్పు, కారం, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అవి పట్టించి కూడా మనము ఓవెన్లో పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. రైస్ అయిపోయిందండి. మస్తు కలర్ఫుల్ ఉంది రైస్ అయితే. ఓకే, మనము చికెన్ ఫ్లేవర్ మొత్తం ఇంట్లోనే తెలిసిపోతుంది. కొంచెం లైట్గా కలర్ వేసుకొని మిల్క్లో కలర్ అండి, ఇది ఫుడ్ కలర్, ఇది కొంచెం వేసేసుకోవాలి. ఓకే, కొంచెం గీ వేసుకోవాలండి. మనం స్టార్టింగ్లో బటర్ వేసాం కదా, మన ఫ్లేవర్ కోసం వేసుకోవాలి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్ వేసుకోవాలి. నెక్స్ట్ కాజు వేసుకోవాలి. ఇవి ఫ్రై చేశాను. కొంచెం కొత్తిమీర, పుదీనా ఫ్లేవర్ కోసం. డీప్ ఫ్రై చేసిన చికెన్ ఎంత మంచిగా బాయిల్ అయింది. ఇది ఆల్రెడీ వాటర్లో హాఫ్ బాయిల్ అయింది కదా, తర్వాత ఆయిల్లో ఫ్రై చేస్తే ఇంత మంచిగా పీస్ కూడా బాగా ఉడికిపోయింది అనమాట. నెక్స్ట్ ఆల్రెడీ బాయిల్ అయింది, డీప్ ఫ్రై అయింది కాబట్టి ఇందులో సెట్ చేసుకోవాలి. ఆల్రెడీ రైస్ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసినావా? చేయలేదు, కొంచెం సేపు ఆగాలి. కొద్దిసేపు మళ్ళీ దమ్ చేస్తుంది అనమాట. దమ్ చేసేయాలి, ఎందుకంటే ఇప్పుడే మనము ఫుడ్ కలర్ వేసుకున్నాము, నెయ్యి వేసుకున్నాము, నెయ్యి వేసుకున్నాము. కొంచెం పెట్టుకొని ఈ పీసెస్ ఇవన్నీ వేసినాక ఇప్పుడు ఇందాక వేసిన ఇంగ్రీడియంట్స్ వేసి ఈ చికెన్ పీసెస్, ఆలు పీసెస్ అన్నీ దీనిపైన పెట్టుకొని మళ్ళీ ఒక 5 to 10 minutes దమ్ చేసుకోవాలన్నమాట. ఈ పొటాటో పీసెస్ ఈ నీళ్ళు బాయిల్ చేసిన నీళ్ళు కూడా పెట్టేస్తాం. ఒక్కసారి హై పెట్టుకొని గ్యాస్ క్లోజ్ చేసేసుకోవాలండి. అంటే ఇంతసేపు సిమ్ లో ఉంది, ఇంతసేపు హై పెడుతున్నాం. ఒక 1 minute 5 minutes మనం ఆల్రెడీ సిమ్ లో పెట్టుకున్నాము. ఒక 1 minute చాలు. 1 minute సరిపోతుంది. హై పెడితే ఏమవుతుంది అంటే దాంట్లో ఉన్న దమ్ మొత్తం పైకి వచ్చేస్తుంది. అందుకని ఒక 1 minute హైలో పెట్టి స్టవ్ ఆఫ్ చేసేస్తే మజ్బూజ్ బిర్యానీ రెడీ. మజ్బూతే వస్తుంది. మజ్బూజ్ బిర్యానీ రెడీ. స్టవ్ ఆఫ్ చేసేస్తా? చేయలేదండి. ఓకే, క్యాప్ ఓపెన్ చేస్తా చూడండి. రివీలింగ్ ద మాస్టర్ పీస్. ఓకే, గ్యాస్ క్లోజ్ చేసేస్తున్నాను. క్యాప్ ఓపెన్ చేస్తుంది. చికెన్ మజ్బూజ్ బిర్యానీ రెడీ అండి. ఫాస్ట్ గా తినేసేయండి. ఎలా ఉందో చెప్పండి. అక్క చేసిన మజ్బూజ్ బిర్యానీ మస్తు ఫ్లేవర్ తోటి తినాలని నోరు ఊరిపోతుంది. సో అక్క మనకు ప్రజెంట్ చేస్తున్న మజ్బూజ్ బిర్యానీని టేస్ట్ చూసి అది ఎట్లా వచ్చింది ఏంటి అనేది పర్ఫెక్ట్ రివ్యూ ఇస్తా. అక్క పెడుతుంది, తినేద్దాం. ఓకే, చికెన్ మజ్బూజ్ బిర్యానీ ఇప్పుడు టేస్ట్ చేస్తాం. చూస్తుంటే మనకు కొంచెం మండి అలా అనిపిస్తుంది చూస్తుంటే. అండ్ అందులో ముక్కలు అవన్నీ నిజంగా చాలా బాగుంది. అక్క దీంతో ఏదైనా కర్రీ యాడ్ చేసుకోవచ్చా? చికెన్ యాడ్ చేసుకోవచ్చు, మటన్ కర్రీ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం గ్రేవీ టైప్ లో చేసుకుంటే బాగుంటది. నేను మాత్రం కొంచెం గ్రీన్ చికెన్ గ్రేవీ టైప్ లో చేశాను దీనికి. ఓకే, ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పు. చాలు నువ్వు పెట్టేస్తే మొత్తం తినేస్తాను నేను ఇక. ఓకే, ఇదేనా నువ్వు చేసిన చికెన్ గ్రేవీ? ఇది గ్రీన్ చికెన్ గ్రేవీ. ఇది కూడా డిఫరెంట్ చేస్తాను, చూడండి. కొంచెం సైడ్
టేస్ట్ చూసి చెప్పు. ఇంకా ఆగలేకపోతున్నా. దీంట్లో ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుందాం. ఆనియన్స్, నింబు Okay. కూడా యాడ్ చేసుకోవచ్చు తినే వాళ్ళకి. ఇది అక్క చేసిన సూపర్ అండ్ యునిక్ డిష్ అన్నమాట. ఇలాంటి ఇంకా మంచి మంచి డిషెస్తో మంచి ఏమంటారంటే మనకు హార్ట్ఫుల్గా వడ్డించే వాళ్ళ దగ్గరికి ఇంకా ముందు ముందు వెళ్ళి మంచి డిషెస్ చేద్దాం. ఇదైతే టేస్ట్ చూస్తాను ఇప్పుడు. ఫస్ట్ చికెన్ పీస్ చూస్తున్నా, ఎందుకంటే దీన్ని ఫస్ట్ వాటర్లో బాయిల్ చేసి తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసింది. ఉప్పు అసలు కారం ఏమి వేయలేం, కానీ కారం వేయకపోయినా దాంట్లో ఉన్న ఈ ఫ్లేవర్స్ ఏదైతే వేసిందో పర్ఫెక్ట్గా ప్రతి ఒక్క ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. అంత బాగా పట్టేసింది దానికి మసాలా అనేది. అయితే చికెన్ పీస్ అయితే చాలా టేస్ట్ ఉంది. ఇప్పుడు రైస్ టేస్ట్ చూద్దాం. రైస్ ఫస్ట్ ఓన్లీ ప్లెయిన్ రైస్ టేస్ట్ చూస్తున్నాం. మేము చికెన్ గ్రేవీ ఏం పెట్టుకోవట్లేదు. చూద్దాం. దీంట్లో అక్క వేసిన మసాలా ఉంది కదా, ఆ ఫ్లేవర్ అయితే బాగా తెలుస్తుంది. చాలా టేస్టీగా ఉంది రైస్ మాత్రం. నేను ఫస్ట్ టైం మండి రైస్ తిన్నప్పుడు ఎంత ఫ్లేవర్ వచ్చిందో ఇప్పుడు ఈ రైస్ తింటే ఉంటే కూడా అంత ఫ్లేవర్ ఉంది. ఒకసారి చికెన్ గ్రేవీ తోటి కూడా చూస్తా. ఇందాక అక్క వేసిన గ్రీన్ చికెన్ గ్రేవీ అండ్ రైస్, ఉల్లిపాయలు, పర్ఫెక్ట్ కాంబినేషన్ గ్రీన్ చికెన్ గ్రేవీ అండ్ ఈ రైస్ అయితే చాలా బాగుంది. వితౌట్ గ్రేవీ కూడా బాగుంది అండ్ విత్ గ్రేవీ కూడా చాలా బాగుంది. అక్క నువ్వు చేసిన డిష్ నిజంగా ఇంకొకసారి మళ్ళీ చేపించుకొని తినాలని ఉంది. నేను కూడా వెళ్ళి ట్రై చేస్తాను. మీరు కూడా ఖచ్చితంగా ఈ డిష్ ట్రై చేయండి. చాలా ఈజీ ఉంది, కొంచెం ప్రాసెస్ లెంతీ, కానీ ప్రాసెస్ చాలా ఈజీ. ఎక్కువ స్పైసీస్ కూడా అవసరం లేదు దీనికి, ఈజీ మెథడ్ ఉంటుంది, కాకపోతే టేస్టీ ఉంటుంది. ఈ చికెన్ కూడా పైన క్రిస్పీగా ఉంది, లోపల జ్యూసీగా ఉంది. చాలా అంటే చాలా టేస్ట్ ఉంది. మనం ఏమనుకుంటామంటే ఆ ఉప్పు కారం లేకపోతే కొంచెం టేస్ట్ ఉండదేమో అనుకుంటాం, కానీ ఉప్పు కారం లేకపోయినా, ఉప్పు ఉంది లైట్గా, కారం లేకపోయినా సూపర్ టేస్ట్ ఉంది. మీరు ఈ డిష్ని ట్రై చేయండి. 3 months నుంచి ఎప్పుడెప్పుడు భవానక్క దగ్గరికి వెళ్ళి ఒక రెసిపీ ట్రై చేయాలా అని మేము 3 months, లిటరల్గా 3 months నుంచి వెయిట్ చేస్తున్నాము. అయితే అక్క పిలవగానే నిజంగా మంచి స్పెషల్ డిష్ చేసి పెడుతుంది అనుకున్నా, కానీ ఇంత స్పెషల్ డిష్ చేసి పెడుతుందని నేను అనుకోలే. కానీ నిజంగా చాలా నచ్చింది నాకు. మా వీడియో చూసి ఎంతమంది డిష్ ట్రై చేస్తారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అండ్ కొంచెం లిటిల్ బిట్ లేట్ అవుతుండొచ్చు, కానీ మంచి డిషెస్తో అండ్ నా లవ్డ్ వన్స్, నన్ను ప్రేమించే వాళ్ళు, నేను ప్రేమించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా ఇలాంటి మంచి డిషెస్తో మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో అండ్ బెస్ట్ వీడియో. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ అక్క ఏం చెప్తుందో ఒకసారి విందాం. ఓకే, నా డిష్ నచ్చినందుకు థ్యాంక్ యూ. మీరు కూడా ట్రై చేయండి, ఈజీ ఉంటుంది, ఎక్కువ స్పైసీస్ ఉండదు, ఏముండదు, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. అక్క ఇంకొక క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు ఈ డిష్ చేసి పెట్టినావు కదా, మళ్ళీ నేను ఒకసారి నీకు కాల్ చేసి అక్క ఒక మంచి డిష్ చేసి పెడతావు అంటే మళ్ళీ ఇన్వైట్ చేస్తావు కదా? తప్పకుండా, 100%. అక్క మళ్ళీ ఇన్వైట్ చేస్తుందంట. మళ్ళీ ఒక మంచి రెసిపీతో అక్కను కూడా మళ్ళీ తీసుకొస్తా. ఇట్లానే చూస్తూ ఉండండి. నెక్స్ట్ ఎవరితో వీడియో వస్తుందో వెయిట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. బాయ్.